నిన్న రేవంత్ రెడ్డి పాప ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోయినరు. యాడికి పోయినరు? యాడికి? కొడంగల్ కు ఏమంటాడు ముఖ్యమంత్రి? నా మీద కుట్ర జరుగుతుంది. ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మీద ఎవడైనా కుట్ర చేస్తాడా? అన్న చేస్తాడా? ముఖ్యమంత్రి ఏం చేయొచ్చో చంద్రశేఖరరావు ప్రపంచానికి చెప్పిండా చెప్పలేదా? అల్లుని ఫోన్ వినొచ్చు, కోడలు ఫోన్ వినొచ్చు, మంది కొంపలు కూల్చొచ్చు. చెప్పిండా చెప్పలేదా? మరి గంట నెట్వర్క్ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి నాకు కొడంగల్లో కుట్ర జరుగుతుంది అంటాడు. అంటే ఏంది? కాడి కింద పెట్టిండా సారు? పెట్టిండా పెట్టలేదా? మరి మెదకులు ఉందా కాంగ్రెస్? ఇంకా మెదకులో కాంగ్రెస్ ఉందా? ఎవరున్నారు కాంగ్రెస్ లో? కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఆయన్నే చెప్పిండు ఏడ్చుకుంటా. ఏమని? కాంగ్రెస్ మోసకారి పార్టీ, కాంగ్రెస్ కోట్లు వేయద్దని. కావాలంటే వీడియోలు అందరికి చూపెట్టుర్రి. నేను చెప్పలేదు. ఇంకో పేరు చెప్పిండు, కులం పేరు చెప్పిండు. ఆ కులం వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కోట వేయద్దు అని చెప్పిండు. సంవత్సరంలో 4 పార్టీలు మారొచ్చిండు. ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఆలోచించాలి. 25 ఏళ్ళైంది మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఏ రోజు గెలవలే. ఎన్ని రోజులైంది? 25 ఏళ్ళైంది. మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ ని మర్చిపోయి ఇలా మెదక్ ప్రజలు కాంగ్రెస్ కోటేస్తారా? ఒక్కసారి ఆలోచించాలి దయచేసి. కేసీఆర్ గారి పరిస్థితి అట్లుంది. నిన్న ఉగాది నాడు ఎవరు వస్తలేరని మా దుబ్బాకోళ్ళందరినీ పిలిచిరట. ఇంపార్టెంట్ మీటింగ్. ఒక్కడుంటే సార్ పిచ్చిలేసిపోతుందంట ఫామ్ హౌస్ లో. అందుకని రాండ్రి అని సెల్ఫీలు దిగిరంట. ఏం దిగిరు? మా దుబ్బాకోళ్ళు అనుకున్నట్ట సారు మంచి బచ్చాలు పెడతాడు, మంచి పచ్చడి పోతాడని పోతే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట అక్కడ. ఎవరు నేను అడిగాను, అబద్ధం చెప్తున్నాను. ఇది వాస్తవం. ఫోటోలు దిగమంటే చాలా మంది అన్నారంట. ముఖ్యమంత్రి అన్న 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా గేట్ లోపలికి రానియకపోతే వారి ఇవాళ నీ ఫోటో ఎందుకు, నువ్వెందుకు, నువ్వెప్పుడు జైలుకోతావో లేని పరిస్థితులలో నీ బొమ్మ మాకెందుకు అని చెప్పారు. అల్లుడు అనేసి రాండ్రి అని ఫోన్ చేస్తే ఏమిస్తారు అని పోయింది. ఏమిచ్చారు? ఏమి ఇవ్వకపోతే అందరికి తిక్క ఉట్టుకొచ్చి ఈ కాలువకు వండిన ఈ మామిడి తోట మొత్తం ఖాళీ చేద్దామని అందరు మనిషికి 2 మామిడికాయలు తెంపుకొని పోయారు. ఫామ్ హౌస్ మొత్తం ఖాళీ చేసి. ఇది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందుకని దయచేసి ఒకటి ఆలోచించారు మీరు. రేవంత్ రెడ్డి గారు 3 నెలలకే గాడి కింద పెట్టిండు. చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ కి జనం రాక గోసపడుతున్నాడు. వీళ్ళంతా మనం తల దించుకునేలాగా పాలిస్తున్నారు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఏమైనా ఇండియన్ అని ప్రపంచం నలుమూలలా చెప్పుకునే రీతిలో నాటి నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఆబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు.